సో రామ్ గారు ఎక్కువగా చాలామంది ప్రిఫర్ చేసేది ఇండోర్ ప్లాంట్స్ అండ్ ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అంటే ఏంటండి? సో నా ఒపీనియన్లో దీని పేరు జీజీ ప్లాంట్ అండి. అంటే జెడ్ ప్లాంట్, దీన్ని జీజీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. సో ఇది జామియోకల్కస్ జమీఫోలియా అని పిలుస్తారండి దీన్ని యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్. సో అందరూ సింపుల్గా అంటే జీజీ ప్లాంట్ అని పిలుస్తారు. సో ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అంటే ఇదండి. ఎందుకంటే దీనికి యాక్చువల్గా బల్బ్స్ చూసారా, బల్బ్స్ కనిపిస్తున్నాయి కదా దీంట్లో. అంటే మన బంగాళాదుంప ఉండే ఎలా ఉంటుంది, పొటాటో ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీనికి. సో ఇది వాటర్ స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఇంట్లో లేము, 1 month ఇంట్లో లేము, వాటర్ పోయకపోయినా బతికే ఉంటుంది ప్లాంట్. సో ఇంకోటి ఏంటంటే ఇది లో లైట్లోనండి, మన ఇంట్లో నార్మల్గా లైటింగ్ రావట్లేదు, నార్మల్ ట్యూబ్ లైట్లో కూడా ఇది హ్యాపీగానే బతుకుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది నాసా సర్టిఫై చేసిన ప్లాంట్స్లో ఉంది. నాసా ఒక ఎయిర్ క్లీన్ స్టడీని ఒక స్టడీ చేసింది. స్టడీలో ఇది సర్టిఫై చేసిన ప్లాంట్స్లో ద బెస్ట్ ప్లాంట్ ఏదని అడిగితే నేను ఇదని చెప్తా, జీజీ ప్లాంట్ అని చెప్తా. సో ఇది నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. జనరల్ మిగతా ప్లాంట్స్ చాలా ప్లాంట్స్ ఏం చేస్తాయంటే మన నైట్ టైం వచ్చినప్పటికీ అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో ఇది నైట్ టైం కూడా ఆక్సిజన్ 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో కేరింగ్ చాలా తక్కువ కేరింగ్స్తో బతుకుతుంది. ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్ నేను స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ ప్లాంట్తో స్టార్ట్ చేయమని చెప్తాను నేను. సో దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఒక లీవ్స్ తీసి మనం కట్ చేసి వాటర్లో పెట్టుకుంటే దీని రూట్స్ వస్తాయి, అక్కడ నుంచి ఒక ప్లాంట్ తయారవుతుంది. సో అలా ఇది జనరల్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయ్యిందండి. ఇది మన పూణేలో ఎక్కువ దీన్ని పండిస్తున్నారు. పూణే నుంచి వస్తాయి మనకి. ఇది యాక్చువల్గా ఇది 6 inch పాట్, ఇది 6 inch పాట్, మనకి 8 inch 12 inch పాట్ 2 feet హైట్ దాకా దొరుకుతుందండి. ఇది టేబుల్ టాప్ కింద పెట్టుకోవచ్చు, లేదా బెడ్రూమ్స్లో పెద్ద ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లాంట్ చూస్తారంటే కొంచెం పెద్ద ప్లాంట్ ఇది 8 inch పాట్లో ఉంది మనకి. ప్రైస్ ఇది మనకి స్టార్టింగ్ 150 నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైస్ ఇది. సో 150 అయితే మనం మంచి క్వాలిటీ ప్లాంట్ ఇవ్వచ్చు. ఇంకా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి, 4 inchలో దొరుకుతాయి. నేనేం చెప్తానంటే మనం 5 inch 6 inch పాట్లు తీసుకుంటే మీ దగ్గర కూడా బాగానే బతుకుతుంది. ఇది ఇంకోటి అంటే ఈ పాట్ మనము ఎప్పుడు జనరల్లీ జనాలు ఏమనుకుంటారంటే పెద్ద పాట్ ఇస్తే మంచిగా గ్రో అవుతుంది అనుకుంటారు కదా. అలాగా దీనికి ఎవ్రీ 1 yearకి 2 inches పాట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇది 5 inchలో ఉందండి, నెక్స్ట్ వచ్చినప్పుడు 7 inchలోకి మార్చుకోవాలి, నెక్స్ట్ ఇయర్ 8 inchలో 9 inchలోకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటే గ్రోత్ కరెక్ట్గా పెరుగుతుంది, రూట్స్ కరెక్ట్గా పెరిగితే ప్లాంట్ పైన కూడా కరెక్ట్గా పెరుగుతుంది.